నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే మీరు ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి, మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ ఇవ్వడానికి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక వివరాలు చూసుకుంటే మనకి ఐసీఎంఆర్ రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ చూసుకుంటే మనకి లాస్ట్ మంత్లో ఐసీఎంఆర్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇదైతే మనకి న్యూ నోటిఫికేషన్, అంటే కొత్త నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇష్యూ డేట్ చూసుకుంటే మనకి April 1 అని కనబడుతుంది. ఇది కూడా మీరైతే చూసుకోవచ్చు. దీని ఒకసారి నేను అండర్లైన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు బ్లూ కలర్లో అండర్లైన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి వాకిన్ ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ ద్వారా కానీ సెలెక్ట్ అయితే చేసుకుంటారని మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేయాలి, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక ఇవి మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇందులో చూసుకుంటే మొత్తం మనకి చాలా కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకుంటే వీటికి శాలరీస్ ఎక్కువ ఉన్నా కానీ మనకి 5 years లేదా 3 years అనేది ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇలా ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి కొన్ని పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాటికి సంబంధించిన వివరాలు అయితే మనం తెలుసుకుందాం. నేనైతే స్క్రోల్ చేసి మనం తెలుసుకోవాల్సిన పోస్టుల వివరాల దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి చూసుకుంటే పోస్ట్ అనేది ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి సంబంధించి. ఇందులో చూసుకుంటే టోటల్గా మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 వేకెన్సీస్ మనకి అన్రిజర్వ్డ్కి చెందినటువంటివి. అంటే ఈ పోస్టులకి ఓబీసీ అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇవి మనకి బ్యాక్లాగ్ ద్వారా రావడం జరిగింది. అయితే మనకి చూసుకుంటే వీటికి సంబంధించి ఏదైతే వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుందో, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది April 29 అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అదైతే చూసుకోవచ్చు. ఇక మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది చెన్నైలో ఉంటుంది, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో అకాడమిక్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. దీని ప్రకారం చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక మనకి పే స్కేల్ అనేది అంటే ఎమ్యులెంట్స్ అనేది 17,000 రూపాయలు ఉంటుంది పర్ మంత్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్లో కలుపుకొని 20,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 25 yearsకి ఇచ్చారు. ఇవి మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించిన పోస్టులు కాబట్టి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవ్వవు, అవైతే గుర్తుంచుకోండి. ఇదైతే మీరు చూసుకోవచ్చు. మనకి కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 6 months ఉంటుంది. తర్వాత మనకి రెన్యువల్ అయితే చేస్తారు. అలా మనకి రెన్యువల్ చేసి 1 year 2 years వరకు జాబ్ అయితే ఉంటుంది, అదైతే గుర్తుంచుకోండి. ఒకవేళ 1 yearలో కూడా అయిపోవచ్చు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇలా అయిపోతే మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్తో మనకి యూస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ పర్మనెంట్ అయితే వస్తాయి, అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. ఇది కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్దే కాబట్టి ఈ సర్టిఫికేట్ అనేది బాగా యూస్ అయ్యి అక్కడ మనకి పోస్టుల ప్రిఫరెన్స్ అనేది బాగా యూస్ అవుతుంది, అదైతే గుర్తుంచుకోండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఐసీఎంఆర్కి అయితే వస్తారు. ఇక్కడ నుంచి మీరు ఈ పోస్టులకు సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింకు, ఏదైతే ఈ ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ ఉందో ఆ 2 లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేయొచ్చు. ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.